తాతగారు! ఫిలిప్, యోహాను, గ్రామానికి మీ ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, సంతలో చాలా మంది జనం ఉన్నారు. పళ్ళు చాలా పెద్దగా నోరూరించేలా ఉన్నాయి. ఓహో, నిజమా? అవును, యోహాను నన్ను మళ్ళీ తీసుకెళ్తానని మాటిచ్చాడు. మంచి పని చేసావు యోహాను. యోహాను, మన దగ్గర నిజంగానే వాసన వస్తుందా? మనం గొర్రెలతో కలిసి ఉంటాం, పడుకుంటాం. వాసన రావడం సహజమే, కానీ పర్లేదు ఫిలిప్పు. నీలాగే గొర్రెలు కాసే ఒక అబ్బాయి ఉండేవాడు. తను యవ్వనస్తుడైన ఒక గొర్రెల కాపరి. తను చాలా ధైర్యవంతుడు. ఎలుగు బంటితోనూ సింహంతోనూ పోరాడాడు. ఈ ధైర్యవంతుడైన గొర్రెల కాపరి ఎవరు? తను రాజైన దావీదు. తాతయ్య, అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల పెంట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. తాతయ్య, మెస్సయ్య నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు నిద్ర వస్తుంది. అక్కడ చూడండి. ఏంటది? తాతయ్య, అది మెస్సయ్య నక్షత్రం. అవునా? నిజంగా చాలా పెద్దగా ఉంది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. ఇదిగో మీ కర్ర. తప్పదండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నా, ఇంకా కొద్దిగా. దేవా, దయచేసి దేవా, నీకు వందనాలు.